రామయ్యపేట నుంచి 51వ రోజు ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు. మార్గమధ్యంలో ఆటో కార్మికులు, కూలీలు, విద్యార్థులు కలిసి ప్రస్తుత ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమం, అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలు గత ప్రభుత్వం కంటే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిత్యావసర వస్తువులు అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆకాశాన్ని ధరలు అంటున్నాయి. అందుకనేసి మా బాధక సాధకులన్నీ కూడా లోకేష్ బాబు గారికి తెలియజెప్పి సంఘీభావం తెలిపేయడానికి మేమందరూ ఆటో కార్మికులు ఇక్కడికి వచ్చేసాము. తర్వాత ఈ ఫైనాన్స్ వారు కూడా కరోనా కష్టకాలంలో కంతులు కట్టలేకపోతే దాదాపుగా పుట్టపర్తిలో 15-16 ఆటోలు ఫైనాన్స్ వారు తీసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు కూడా వీధిని పడ్డాయి. ఈ రోజు వారిని కూడా ఆదుకోవాల్సిందిగా మన లోకేష్ బాబు గారికి మేము విన్నపం తెలియజేశాము. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని లోకేష్ ను కోరారు. ప్రతి ఒక్కరి బాధలు విన్న లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరు బాధలు పోతాయని భరోసా ఇచ్చారు.